శాతం వెంటనే ఉద్యోగాల్లో 40% రిజర్వేషన్ వెంటనే, ఎంబీసీ మంత్రిత్వ శాఖ వెంటనే, కార్పొరేషన్లో 42% రిజర్వేషన్ వెంటనే, రాష్ట్ర కార్పొరేషన్లో 42% రిజర్వేషన్ వెంటనే, ఉన్న 3 మంత్రి పదవులు బీసీలకు వెంటనే, 42% రిజర్వేషన్ వెంటనే, ఆర్థిక సంస్థల్లో 42% రిజర్వేషన్ వెంటనే, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వెంటనే. నలభై 42% రిజర్వేషన్ వచ్చినట్లే వచ్చి నోటికాడ బుక్క కింద పడిపోయింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత అయిపోతుంది అనుకున్నాం. కానీ అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రధానమంత్రి కూడా మాట్లాడలేదు, పార్లమెంట్ లో కూడా ఎక్కడ చర్చ జరగలే. ఇవాళ రిజర్వేషన్ ద్వారా లక్కీ డిప్ తీసిండ్రు, మా వాళ్ళంతా భూములు అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు, ఎలక్షన్ నిలబడాలని చెప్పి అందరూ సిద్దమైండ్రు. మళ్ళీ కోర్టు కొట్టేసింది. మొదటి నుంచి మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి. కనుక ఖచ్చితంగా 42% చట్టబద్దతో రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లు పెట్టాలి. చట్టసభలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఇంకా యాదవులకు ఇవ్వాలి, మున్నూరు కాపులకు ఇవ్వాలి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా బీసీలకు 42% చైర్మన్లు కూడా ఇవ్వాలి. అన్నిట్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కనుక అన్నిట్లో ఇవ్వాలి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు చట్ట సవరణ చేయాలంటే వాళ్ళ చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక వెంటనే రాజ్యాంగ సవరణ, అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయ్యి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కనుక మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వెంటనే ముందుకు వచ్చి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి బిల్లు కేబినెట్ లో చర్చించి వెంటనే బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇన్ని రోజులు మోసం చేస్తూ వచ్చిండ్రు. వెంటనే దేశంలో కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వాలి, బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదు, బడ్జెట్ ఇవ్వాలి. కనుక ఈరోజు ఇన్ని సంవత్సరాలు మోసం చేసిండ్రు అందరూ కూడా. ఇక్కడ మోసం పోనీకి ఎవరు లేరు. ఇక్కడ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ వాళ్ళందరూ కదిలిండ్రు. అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఖచ్చితంగా మనం సాధించుకోవాలని చెప్పి ఒక వేదిక మీదకి వచ్చిండ్రు. భవిష్యత్ కార్యాచరణ అనేది మేము త్వరలోనే ప్రకటిస్తాం. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇది అవుతుంది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, తమిళనాడు తరహా 9th షెడ్యూల్లో చేర్చాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేసి పర్మనెంట్ గా బీసీలకు వచ్చేటట్టు చేయాలి. కామరేడ్ డిక్లరేషన్ లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేయాలి. ఈ రోజు బంద్ తర్వాత అందరం మళ్ళా కలిసి
భవిష్యత్తు ఏం చేద్దాం, రాజ్యాంగ సవరణ చేయాలంటే మరి ఎట్లా? ఇలా అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలు అనుకుంటే ఒక రోజులు అయిపోయే పని, 2 రోజులు అయిపోయే పని. కనుక మేము ఢిల్లీలో కూడా ఎట్లా కలవాలి, ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం, ఇంకా ఒత్తిడి తీసుకురావడం. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మరి మీరు కూడా పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాలా. ఎత్తన ఆబాది ఎత్తన ఇస్తా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కనుక మేమందరం కూడా మరి కేంద్రం మీద ఒత్తిడి వచ్చేటట్లు ఒక ఉద్యమ కార్యాచరణ అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులను కలిసి ఒక పెద్ద కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాం.